బ్యూటిఫుల్ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు? ఎంతమందికి బయటన చికెన్ నూడిల్స్ అంటే ఇష్టమో చెప్పండి. బయట ఫాస్ట్ ఫుడ్స్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నూడిల్స్లు, ఫ్రైడ్ రైస్లు అందరికీ ఇష్టమే కదా. బట్ అదంతా హెల్త్కి గుడ్ కాదు కాబట్టి మనమైతే ఇంట్లో ఈరోజు ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్గా మనం చికెన్ అయితే అన్ని మసాలా సాల్ట్ అన్నీ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లోకి అయితే కొద్దిగా కార్న్ఫ్లవర్ వేసుకొని దీనైతే మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే టేస్ట్ అనేది నూడిల్స్లో క్రంచీగా సూపర్గా ఉంటుంది. బయటనంతా కూడా నూనె అంత మంచిది కాదు కాబట్టి ఇంట్లో ఇలా ట్రై చేసుకొని తినండి. ఆహా ఎంత బాగుంటుందని మీరే అంటారు. నేనైతే ఒక 25 మెంబర్స్కి అయితే ఈరోజు నూడిల్స్ వండుదాం అనుకుంటున్నాను. ఏంటి ఏమైనా షాప్ పెట్టావేమో అనుకుంటున్నారేమో, కాదు మా ఇంటికి సమ్మర్ హాలిడేస్కి మా చెల్లెలైతే వచ్చారు. అండ్ అలాగే నేనైతే మాత్రం చాలామంది ఈరోజు ఉన్నారు. సో అందుకని వీళ్ళందరికీ కూడా నూడిల్స్ వండుదాం అనుకున్నాను. అయితే 5 ప్యాకెట్లు ఫస్ట్గా మనం ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకుని ఇవన్నీ మనము బాయిల్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని సాల్ట్ వేసుకోండి. కొద్దిగా బాగా కుక్ అవుతుంది. ఇదేం చేయాలంటే ఫస్ట్గా మనం ఈ ప్యాకెట్స్ అన్ని లోపల వేసుకొని కొద్దిగా ఆయిల్ అండ్ సాల్ట్ వేసుకుంటే మనకి విడివిడిగా ఉంటుంది. అండ్ ఇది అలాగే మనం బాగా బాయిల్ అయిపోయాక మనం బయటని పడేస్తాం కదా వాటర్ అంతా కూడా. అప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే కూల్ వాటర్ అనేది మనం వేసేయాలి. అప్పుడు అనేది డ్రైగా పొడిగా ఉంటుంది, లేదంటే ముద్దగా అయిపోద్ది. ఈ టెక్నిక్ మాత్రం మీరు వండేటప్పుడు ఇలా ట్రై చేయండి. అబ్బా సూపర్గా ఉంటుంది. అండ్ ఎవరికైతే నూడిల్స్ అంటే ఇష్టమో చికెన్ నూడిల్స్ నాకైతే మాత్రం డెఫినెట్గా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకా మనం ఇదంతా బాయిల్ చేసుకున్న తర్వాత మనం పక్కన తీసుకొని ఐస్ వాటర్ అనేది వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్గా మనం ఏం చేయాలంటే దీనికి కావాల్సినవన్నీ కూడా వెజిటేబుల్స్ కోసుకొని పక్కన పెట్టుకోవాలి. క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్, ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర వేసుకొని ఇవన్నీ కూడా మనకి ఏ వెజిటేబుల్స్ కావాలో అవన్నీ కూడా మనం పక్కన పెట్టుకోవాలి. అబ్బా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా. అయితే నేనైతే మాత్రం కొద్దిగా టమాటీ కూడా వేస్తున్నాను. టేస్టింగ్ సాల్ట్ బదులు ఇదైతే మనం వేసుకుంటే కొద్దిగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫస్ట్గా ఇప్పుడు మనం కలర్ తీసుకొని వెజిటేబుల్స్ అన్నీ కూడా ఆయిల్ వేసుకొని బాగా వేపుకోవాలి. మీ అందరికీ తెలిసిందే బయటనైతే మాత్రం అంతగా డ్రై చేయరు. బట్ నేనైతే మాత్రం ఎందుకంటే అవి ఉడకపోవడం వల్ల పిల్లలకి అలాగే చాలామందికి డైజెస్టివ్ అనేది చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. అండ్ వాళ్ళైతే మాత్రం అంతగా మంచిగా చేయరు కాబట్టి మనం ఇంట్లోని ఇలా నీట్గా మంచి నూనెతో ఇలా నీట్గా చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్గా ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. దాని తర్వాత మనకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ మనం తరుముకున్నాం కదా అవన్నీ కూడా దీంట్లో వేసుకొని మనమైతే మాత్రం బాగా డ్రై చేసుకోవాలి. నేనైతే దీంట్లోకి 12 ఎగ్స్ వేసాను. ఎందుకంటే 12 ఎగ్స్తో పాటు ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా అండ్ చికెన్ కూడా ఉందని కాబట్టి 12 ఎగ్స్ సరిపోతాయి అని చెప్పి కొద్దిగా వేసుకున్నాను. ఇవన్నీ కూడా మనం ఒకసారి వేసుకుంటే అన్నీ కూడా బేగా ఒకసారి కుక్ అయిపోతాయి. వీటిల్లోకి మనం ఏంటి మసాలాస్ అక్కడ మనం చూసినట్లయితే సోయా సాస్, అలాగే టమాటో సాస్, చిల్లీ సాస్ ఇవన్నీ వేస్తారు. బట్ ఇంట్లో అవి ఏమి ఉండవు కాబట్టి నేనైతే టమాటా సాస్ బదులు టమాటీస్ వేసుకున్నాను. అండ్ వీటి బదులు మనం అలా వేసుకుంటే హోమ్ రెసిపీ కాబట్టి ఇలాంటివి ట్రై చేయాలి. ఫస్ట్గా మనం సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా కుక్ చేసినప్పుడు ఇలాంటి సాల్ట్ వేసుకున్నప్పుడు బేగా అనేది కుక్ అవుతుంది. తర్వాత కొద్దిగా కారం, గరం మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ కూడా వేసుకున్నాను. మనమైతే ఈ సోయా స్టాక్స్ ఇవేమీ వేయలేదు కానీ కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ అలాగే కారము, ఉప్పు ఇవన్నీ వేసుకున్నాను. బట్ చిన్నగా టేస్టింగ్ సాల్ట్ వేసుకోండి. హోమ్గా చేసుకుంటున్నాం కాబట్టి మనం తక్కువగా వాడుకోవడం మంచిది. అండ్ చికెన్ మసాలా కూడా వేసుకొని దీని నుంచి మనం బాగా డ్రై చేయాలి. ఫస్ట్గా మనం ఏం చేయాలంటే ఎగ్స్ అనేవి కూడా ఫస్ట్గా కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్గా డ్రై చేసేస్తారు ఎగ్. బట్ నేను మర్చిపోయాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను అది మధ్యలోకి తీసుకొని ఎగ్స్ అనేవి పగలగొడుతున్నాను. ఎగ్స్ అనేవి బాగా డ్రై అవ్వాలి, ఎందుకంటే స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది. సో నేనైతే 12 గుడ్ ఎగ్స్ అయితే వేసాను. ఇవన్నీ కూడా మనం బాగా డ్రై చేసుకోవాలి. లాస్ట్కి ఫైనల్గా టేస్ట్ ఎలా వచ్చిందో మీ అందరికీ చెప్తాను. నిజంగా టేస్ట్ అయితే మాత్రం సూపరో. ఈ చికెన్ ముక్కలు అయితే నేను అలా వండుతూనే తినేసాను. అంత టేస్ట్గా అనిపించింది. నిజంగా బయట నూడిల్స్ షాప్లో చేసే కన్నా
నేను ఇలా వండుకొని తినడం నాకు చాలా బాగా నచ్చింది. బట్ ఇంతమందికి ఒక్కసారిగా చేయడం అనేది చాలా కష్టం ఇంట్లోని. బట్ కొద్ది కొద్దిగా ఇలా చేసుకున్నాను. అంటే ఒక 5 ట్రిప్పుల్లా చేసుకుంటే సరిపోతుంది. బట్ నేను నుంచి ఇంత పెద్ద కళ ఉంది కదా అని చెప్పి 2 ట్రిప్పుల్లోనే చేశాను. సో దట్ అవన్నీ కూడా చిన్న చిన్నవి అయిపోయి, నెక్స్ట్ టైం మీ ఇంట్లో మాత్రం ఒకవేళ ఇంతమందికి చేయాలనుకుంటే ఒక 5 ట్రిప్పులుగా చేసుకోండి. టేస్ట్ మాత్రం నిజంగా సూపర్గా ఉంది. మీరు కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసినట్లయితే మాత్రం నాకు మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. టేస్ట్ అయితే మాత్రం నిజంగా హోటల్ స్టైల్లో ఉంది. రెస్టారెంట్ రోడ్ మీద ఫాస్ట్ ఫుడ్లు ఎందుకు వేస్ట్, అంత సూపర్గా ఉంది. ఫైనల్గా మేమందరం కూడా చక్కగా ప్లేట్లో పెట్టుకొని తినేసాం. మీరు దాని మీద ఆనియన్స్ అలాగే మీకు నచ్చినవి ఏమైనా వేసుకొని తినచ్చు, కచంబర్ ఆర్ ఎనీథింగ్. నేనైతే ఆనియన్స్ వేసుకొని తిన్నాము. టేస్ట్ సూపరో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బాయ్.